అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా పచ్చికారం పెసరపప్పు చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూసారంటే ఇది చపాతీ, అన్నము దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. చేయటం కూడా చాలా ఈజీ. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసేయచ్చు. మనము అన్నం పెట్టేంతలోపు ఈ పప్పు చేసేయచ్చు, లేదా చపాతీ చేసేంతలోపు కూడా ఈ పప్పు చేసేయచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు ఇలా పెసరపప్పు తీసుకొని ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దీంట్లో నీళ్ళేమి కొలతలు అవసరం లేదండి. మంచిగా ఉడకటానికి పోసుకోవాలి నీళ్ళు. ఈ నీళ్ళు వేసుకొని పొయ్యి పైన పెట్టి ఉడికించుకోవాలి ముందుగా పప్పుని. సగం పప్పు ఉడికింది అనంగా చూడండి, ఈ విధంగా అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా సగం ఉడకాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ముందుగానే ఒక 3 టమాటోలు, ఒక 4-5 పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చండి. కొద్దిగా కరివేపాకు. నేనైతే పచ్చిమిర్చి ఇలాగే వేస్తున్నానండి. ఇలాగైతేనే బాగుంటుంది. మీరు కావాలంటే కొద్దిగా మిక్సీ పట్టుకొనైనా పేస్ట్ అయినా వేసుకోవచ్చు. లేదు, ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇవన్నింటిని ఇంకా కొద్దిగా నీళ్లు పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఈ పప్పు అనేది మంచిగా ఉడకాలండి. టమాటాలు ఇవంతా కూడా మంచిగా ఉడకాలి. ఒక 10 నిమిషాల వరకు అలా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకొక స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని, ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక 2-3 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేస్తున్నాను. పోంపు మామూలుగా పెట్టుకోవటమేనండి. దీంట్లో ఎండుమిరపకాయలు ఒక 2-3 ఇలా తుంచి వేసాను. ముందుగా ఈ మూడింటిని వేయించుకొని దీంట్లో కొద్దిగంత కరివేపాకు, అలాగే కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయ, ఓన్లీ వెల్లిపాయనే వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ మంచిగా ఫ్రై అవ్వాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత మరీ మాడిపోనీయకుండా చక్కగా వేయించుకోవాలి. వేయించుకునే అంతలోపు ఇదంతా పప్పు దగ్గర పడింది చూడండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర కొద్దిగానే వేసుకోండి, బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ఏ బౌల్లో అయితే సర్వ్ చేసుకుంటామో దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవటమే. తర్వాత పోంపు పెట్టేసుకోవటమే. ఇది వేడిగా అయినా కానీ చల్లగా అయినా కానీ చాలా రుచిగా ఉంటుంది. అన్నము, రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.